గోలు దళ గోలు కాళ్ళు చేతులు వణుకుట, నీరసము, గో చుట్టూ నడుము కొయ్యబావుట. గోలు దళసముగా మావుట, ఎండినట్లుగా ఉండుట. గోవులకు సైగా ఎదుగుదల లేకపోతే యాంటిమోనియం క్రోడం 30ని రోజుకు 3 పూటలు వాడవలెను. శైలిష 12Xను ప్రతిరోజు కొంతకాలము పాటు వాడి తర్వాత గ్రాఫైటిస్ 30ని 3 పూటల 3 రోజులు వాడి 1 వారము తర్వాత 200 పవర్లు 3 పూటల 3 రోజులు వాడవలెను. పెలుసుగా ఉండుట, సులభముగా పగులుట లేదా పుచ్చుట. శైలిష 30ని 4 రోజులకు 1 డోసు వేయుచు తూజ 200లను 4 రోజులకు 1 డోసు చొప్పున 4 సార్లు వేసి ఆ తర్వాత 15 రోజులకు 1 ml 1 డోసు వేయవలెను. కాళ్ళు చేతులు వణుకుట. జెల్సిమియం 30ని 3 పూటల 3 మాత్రల చొప్పున 3 దినములు వాడి 1 వారము తర్వాత 200లను పై విధముగానే వాడవలెను. దీని తర్వాత ఉస్టాక్స్ 30ని, దీని తర్వాత కాషికం 200లను వీటిని పై విధముగానే వాడవలెను. ప్రతిదినము 5-6Xను రోజుకు 3 పూటల, NM12Xను రోజుకు 2 పూటల వాడవలెను. నీరసము, జీవ పదార్థములు పోయిన తర్వాత కానీ ఏదైనా వ్యాధి వచ్చి తగ్గిన తర్వాత కానీ వచ్చు నీరసమునకు చైనా 30ని ప్రతిదినము 3 సార్లు వాడుతూ ఆల్ఫాల్ఫా మదర్ టించర్ను ఉదయం 10 బొట్లు రాత్రి 10 బొట్లు చొప్పున 6 ounces నీటిలో కలిపి వాడవలెను. కార్బోవేజ్ 200లను వారమునకు 1 డోసు వేయవలెను. అమిత నీరసముగా ఉన్న ఆర్సెనిక్ ఆల్బం 200లను 3 పూటల 3 డోసులు వాడవలెను. నేట్రమ్ 6Xను రోజు 3 పూటల కొంతకాలము వాడవలెను. నరములు నీరసముగా ఉన్న 5-6Xను వాడుట మంచిది. బాహిష్టులో నీరసము, క్యాక్యులస్ ఇండికస్ 30ని 3 రోజులు వాడవలెను. సంభోగానంతరము నీరసము, క్యాల్కయ కార్బ్ 200లను 3 పూటల 3 రోజులు వాడవలెను. సహాయక స్రావముల వలన నీరసము, ఉస్టాక్స్ 30ని 3 పూటల 3 రోజులు వాడవలెను. ఆల్బమినం ఫాస్ఫేట్ మూత్రము వెంట పోచున్నప్పుడు కలుగు నీరసమునకు యాసిడ్ పిక్రిక్ 30ని 3 పూటల 3 మాత్రల చొప్పున కొంతకాలము వాడుచు 5-6Xను కూడా వాడుతూ ఉండవలెను. గోరు చుట్టూ మంటగా ఉన్న ఆర్సెనిక్ 30ని వాడవలెను. నొప్పి బాధ ఎక్కువగా ఉన్న బెల్లడోనా 30ని వాడవలెను. చీము ఎక్కువగా ఉన్నప్పుడు శైలిష 200లను వాడవలెను. గోరు చుట్టూ గట్టిగా ఉన్నప్పుడు క్యాల్కయఫ్లో 30ని వాడవలెను. పై గోరు చుట్టూ లక్షణములకు పై మందులను రోజుకు 3 డోసుల చొప్పున తగ్గే వరకు వాడుతూ ఉండవలెను. కీళ్ళు, గజ్జలు, వేళ్ళు, సందులు మధ్య పోయుట. గ్రాఫైటిస్ 30ని వాడి ఆ తర్వాత 200లను 3 పూటల 3 మాత్రల చొప్పున వేస్తూ పై పూతకు కొబ్బరి నూనెలో క్యాలెండులా పౌడర్ను కలిపి పై పూతగా రాయవలెను లేదా పౌడర్ను చల్లవలెను. తేమతో నానుటచే పోయుట. ఉస్టాక్స్ 30ని 3 పూటల వాడవలెను. 1 వారము వాడిన తర్వాత 200 పవర్లు 3 పూటల వాడవలెను. పైకి క్యాలెండులా పౌడర్ను వాడుతూ ఉండవలెను. దీని తర్వాత యాసిడ్ నైట్రిక్ 30ని పెట్రోలియం 30లను కూడా వాడి చూడవచ్చును. నడుము కొయ్యబావుట. బ్రయోనియా 30ని పూటకు 3 డోసుల చొప్పున 4 రోజులు వాడి గుణములు కనిపించని యెడల 200లను 3 పూటల వాడి ఆ తర్వాత 4 రోజులకు
1mను 1 డోసు వాడవలెను. దీని తర్వాత ఉస్టాక్స్ను పై విధముగానే వాడవలెను. వీటితో పాటు GF6X, MP6X, KP6X వీటిని రోజుకు 3 పూటలా 1 నెల పాటు వాడవలెను. వెన్నెముక విల్లుబద్ద వలె వంగిపోవుట. సామాన్యంగా ఇట్లు ధనుర్వాతంలో జరుగును. ధనుర్వాతం అయితే దానికి ప్రత్యేక చికిత్స చేయవలెను. కొన్ని వ్యాధులు లేదా బలహీనత వలన అయితే క్యాల్కేయ ఫార్ 6X మరియు క్యాల్కేయ ఫ్లో 6X వీటిని ప్రతిదినము 2 సార్లు వాడుతూ సిక్యూటా వ్యోసా 200లను 3 పూటలా కొంతకాలము వాడి సుగుణములు కనిపించని ఎడల స్ట్రెచ్చినమ్ 30ని 3 పూటలా 3 డోసులు వాడి తర్వాత 200లను 3 రోజులు వాడవలెను. వెన్నెముక వంక టింకగా వంగుట. GF6X, GP6Xలను ప్రతిరోజు 3 పూటలా వాడుతూ క్యాల్కేయ సిలిసికా 30ని 3 పూటలా 3 మోతాదులు వాడి 1 వారము తర్వాత 200లను 3 పూటలా వాడి సుగుణములు కనిపించని ఎడల క్యాల్కేయ కాప్ 200లను 3 పూటలా 3 మోతాదులు వాడి తర్వాత వారమునకు 1mను 1 డోసు వాడవలెను. చితక్కొట్టినట్లు నొప్పులు ఉన్న ఆనిగా 30, ఉస్టాక్స్ 30లను ఒకదాని తర్వాత ఒక దానిని వాడవలెను. నొప్పులు వచ్చుచు పోవచ్చు ఉన్న కోలోసింథసిస్ 200లను 3 పూటలా వాడవలెను. నడుము బలమునకు GF6Xను ప్రతిరోజు 2 పూటలా వాడవలెను. మెడ బాధలు, మాంస గ్రంథులు గట్టిపడుట, క్యాల్కేయ అయోడేటా 30ని 3 పూటలా వాడవలెను. సుగుణములు కనిపించని ఎడల బెయిటా కార్బోనికా 30ని 3 పూటలా వాడవలెను. వాడుతూ ఫైటోవక్కా 6Xను ప్రతిరోజు 3 పూటలా వాడవలెను. క్యాల్కేయ ఫ్లో 6Xను కూడా దీనితోనే వాడవచ్చును. మెడ కొయ్యబాయన స్ట్రెచ్చినమ్ 30ని 3 పూటలా 3 మాత్రల చొప్పున వాడవలెను. తగ్గకపోతే ఉస్టాక్స్ 200లను 2 పూటలా వాడి 1 వారం తర్వాత 1mను 1 డోసు వేయవలెను. సయాటికా నరము నొప్పి. తొడ దగ్గర నుండి చీల మండలం వరకు ఉండు 1 భాగ నరమునకు రక్త ప్రసరణ సరిగ్గా జరగనప్పుడు లేదా కొన్ని వ్యాధుల వలన ఈ నొప్పి వచ్చును. దీని వలన ఎక్కువసేపు నడుచుట, కూర్చుండుట కష్టము. కూర్చుండి లేచినప్పుడు కొంతసేపు పండి నడవబోయే ముందు బాధ ఎక్కువగా ఉండి కొంత దూరం నడిచిన తర్వాత కొంతవరకు ఉపశాంతి కలిగినచో ఉస్టాక్స్ 200లను 3 పూటలా 3 మాత్రలు చొప్పున 3 డోసులు వేసి 1 వారం తర్వాత 1mను 1 డోసు వేయవలెను. కదిలినా నడిచినా బాధ ఎక్కువ ఉన్నచో బ్రయోనియా 200లను 3 పూటలా 3 డోసులు వేసి వారం తర్వాత 1mను 1 మోతాదు వేయవలెను. మెల్లగా కదులుట వలన ఉపశాంతి ఉన్నచో లైకోపోడియం 200లను 3 పూటలా వాడవలెను. దీనికి సుగుణములు కనిపించని ఎడల పల్స్ 30ని 3 డోసులు వాడవలెను. పల్స్లో నొప్పులు మారుట కూడా ఉండును. నొప్పులు పైకి పొడిచినట్లు లేదా ప్రాగినట్లు ఉన్న ఎడల లెడంపాల్ 200లను 3 పూటలా వాడవలెను. పైనుండి క్రిందకు నొప్పులు ఉన్నచో కాల్మియా లటిఫోలియా 30ని 3 పూటలా వాడవలెను. మొత్తం మీద సయాటికా నొప్పికి పై మందులతో పాటుగా MP30, KP30లను ప్రతిరోజు 3 పూటలా వాడవలెను.